తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటమి చూసినటువంటి బీఆర్ఎస్ భారత్ రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలకు ముందుగానే మేల్కొందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియా వారియర్స్ సన్నాహ సమావేశాలు జరిగాయి. దీనిలో వక్తలు, సోషల్ మీడియా ఇన్ఛార్జీలు అందరూ కూడా వారియర్స్ను ఉద్దేశించి ఉత్తేజపరిచే విధంగా మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మనతో మాట్లాడడానికి జీవి రామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? కేటీఆర్ పాల్గొన్నారు, ముఖ్యమైనటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జెస్. ఇది ఏ మేరకు మీకు ఉపయోగపడుతుంది? ఎట్లాంటి దిశానిర్దేశం చేశారు? ఈరోజు బోయినపల్లి వినోద్ కుమార్ గారి మా పార్లమెంట్ గారి క్యాండిడేట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ జరిగిందండి. ఇందులో ఎక్స్క్లూజివ్గా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కాకుండా కేవలం మా పార్టీ సోషల్ మీడియా వర్కర్స్ మాత్రమే రావడం జరిగినది. దీంతో మేము ట్రైనింగ్ ఏమి ఇవ్వబోతున్నాం అంటే, గతంలో ఎన్నికలప్పుడు కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ చాలా అబద్ధాలను నిజంగా చూపించి ప్రజలను తప్పుదారి పట్టించింది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క ప్రజలు రెచ్చగొట్టుకుంటా కులాలు మతాలు అని చెప్పి రెచ్చగొట్టుకుంటా మనం విడదీస్తుంది. కాబట్టి వీటిని అడగట్టాలంటే తప్పకుండా మనం కూడా సోషల్ మీడియాలో ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో మా యొక్క సోషల్ మీడియా వారియర్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది. దీనికి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి సుమారు 6 గంటలు ఒక సామాన్యమైన కార్యకర్తలాగా తను కూడా ఒక సోషల్ మీడియా వర్కర్ లాగానే కింద కూర్చొని 4 గంటలు మా సోషల్ మీడియా టీము ఎవరైతే హైదరాబాద్ వచ్చారో వాళ్ళు చెప్పిన ప్రతి మాట విని కూడా చివరిలో కూడా కేటీఆర్ గారి సోషల్ మీడియాని ఏ విధంగా మనం వాడుకోవాలి, ఏ విధంగా తిప్పికొట్టాలని చెప్పి కూడా చాలా విషయాలపైన అవగాహన కల్పించింది. కాబట్టి రేపటి నుంచి కూడా మేము ఇవాళ ఇచ్చిన ట్రైనింగ్ రేపు తప్పకుండా మా కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తారు. సుమారు ఇవాళ 7 నియోజకవర్గాల నుంచి 2000 మంది ఇవాళ రిజిస్టర్ చేసుకున్నారు. ఇది ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది ఒక కొత్త నాంది. రేపు రానున్న రోజుల్లో కూడా మాకు కొత్త సైన్యము ఇప్పుడు మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ లోక్సభ ఎన్నికల యుద్ధ రంగంలో బీఆర్ఎస్ ఆల్రెడీ దూకి యుద్ధానికి పిలుపునిచ్చిందని చెప్పుకోవచ్చా? 100% ఇది పెద్ద ఎత్తున యుద్ధంకి ప్రకటించడం ఏమాత్రం డౌట్ లేదు. మా సైనికులను అన్ని తీరా తయారు చేయడం భాగంగానే ఇవాళ ఈనాటి మీటింగ్. మొత్తం మీద రాజకీయ రణరంగంలో బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలని సిద్ధం చేసిందంటే అవునని చెప్తున్నారు. సోషల్ మీడియా వారియర్స్లో దిశానిర్దేశం చేశారు. రాజకీయ నాయకులు, మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని చెప్పేసి వక్తలు సూచించడం జరిగింది. దాన్ని తప్పకుండా అమలు చేస్తూ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. విడుదలని సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.